ప్రభుత్వ ఉద్యోగ క్రమంలో శ్యామాచరణులు చాలా చోట్లకు బదిలీ అవుతూ దానాపూర్ వచ్చారు. ఇక్కడ వారు ఏకాంత సాధనలో మునిగిపోయారు. అయితే తమ యోగ సాధనను గురించి ఎవ్వరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారు. గురువుగారు ప్రసాదించిన యోగ సాధన ఒక్కటే వారి జీవితానికి ముఖ్యాంగము, ఆలంబన అయింది. మహాయోగి బాబాజీ కృప వల్ల తమ జీవితంలో ఉదయించిన కొత్త వెలుగులో వారు ఆధ్యాత్మిక జీవనంలోని కొత్త కొత్త స్తరాలను అనాయాసంగా దాటుతూ వచ్చారు. ఆఫీసులో రోజువారీ పనులు పూర్తి చేసుకొని లోకుల దృష్టికి దూరంగా ఉంటూ కఠోరమైన సాధనలో మునిగి ఉన్నారు. ఈ రోజుల్లో వారు యోగ సాధనలో తగినంత ఉన్నత స్థితిని అందుకున్నారు. మితభాషులు, మధుర భాషులు అయిన శ్యామాచరణులు కఠోర పరిశ్రమ చేసేవారు కూడా. సోమరితనానికి ఎన్నడూ చోటివ్వలేదు. అందువల్లే యోగ సాధనలోని కఠోర శ్రమ వారిని దుర్బలుల్ని చెయ్యలేకపోయింది. శ్యామాచరణులు ఇప్పుడు నిరంతరంగా ఆత్మచింతనలో మగ్నులై ఉంటున్నారు. అన్ని విషయాల్లోనూ వారిలో ఒక రకమైన వైరాగ్య భావం పొడగడుతూ వచ్చింది. అందుచేత ఆఫీసులో అందరికంటే పై అధికారి వారిని పిచ్చిబాబు అని పిలుస్తూ ఉండేవాడు. ఒకనాడు శ్యామాచరణులు తమ పై అధికారి చాలా విచారంగా ఉండడం గమనించారు. అందుకు కారణమేమిటని అడిగినప్పుడు ఇంగ్లండులో ఆయన భార్యకు చాలా జబ్బుగా ఉందని, ఆమె బతకడం కూడా కష్టమని తెలిసింది. చాలా రోజులుగా అక్కడి నుండి ఉత్తరం రాకపోవడం వల్ల ఆ దొరగారు చాలా చింతాగ్రస్తులై ఉన్నారు. మానవ ప్రేమికులైన శ్యామాచరణుల మనస్సు కరుణతో నిండిపోయింది. వారు తమను నిగ్రహించుకోలేకపోయారు. కాసేపట్లో దొరసాని గారిని గురించి సమాచారం తెలుసుకొని చెప్తానని వారు దొరగారితో చెప్పారు. ఆ దొరగారు భారతవర్షంలో చాలా కాలంగానే ఉంటున్నారు. భారతీయ యోగుల అనేక అలౌకిక కథలను, కౌశలాలను గురించి ఆయన విని ఉన్నాడు. అయినప్పటికీ ఆ అవిశ్వాసి మనస్సులో విశ్వాసం కలుగలేదు. అసహాయ దృష్టితో శ్యామాచరణుల వైపు చూస్తూ ఉండిపోయాడు. శ్యామాచరణులు ఆఫీసులో ఏకాంతంగా ఉన్న ఒక గదిలోకి వెళ్లి ధ్యానస్థులయ్యారు. కొద్దిసేపైన తరువాత గదిలోంచి బయటకు వచ్చి దొరసాని గారి ఆరోగ్యం బాగుపడిందని, త్వరలోనే అక్కడ్నుంచి ఉత్తరం వస్తుందని దొరగారికి చెప్పారు. ఉత్తరంలో ఆమె రాసిన విషయాల్ని కూడా వారు సూచించారు. కాని సంశయగ్రస్తుడైన దొర మనస్సులో సంశయం అలానే ఉంది. కొన్నాళ్లకు దొరసాని దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అందులో రాసిన విషయాలు, శ్యామాచరణులు చెప్పిన విషయాలు ఒకటే కావడం చూసి దొరగారికి నోటమాట రాలేదు. కొన్ని నెలల తరువాత దొరగారి భార్య ఇంగ్లండు నుంచి దానాపూర్ వచ్చింది. ఆంగ్ల మహిళలు చాలాసార్లు తమ భర్తల ఆఫీసుల్లోకి రావడం కద్దు. ఒకనాడు ఆ దొరసాని తన భర్తను కలుసుకోవడానికి ఆఫీసుకు వచ్చింది. వచ్చినప్పుడు శ్యామాచరణులను చూస్తూనే పోల్చుకొని విస్మితురాలయ్యింది. తాను జబ్బులో ఉన్నప్పుడు ఈ మహాత్ములే తన మంచం దగ్గర నిలబడ్డారని, వారి కృప వల్లే తన రోగం నయమైందని ఆమె భర్తకు చెప్పింది. పిచ్చిబాబుకున్న ఈ అలౌకిక శక్తిని గురించి విన్నప్పుడు ఆ దొరగారు తెల్లబోయారు.